కరీంనగర్ జిల్లా చల్మడ దవాఖానల 4 రోజుల పసి పిల్లాన్ని ఎత్తుకెళ్లిర్రు. బాధితుల ఫిర్యాదుతోటి కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి అధికారులు దవాఖానగాడికి పోయి విచారణ చేసిర్రు. చామన్పల్లికి చెందిన రమ్యకు ఈ దవాఖానల మగబిడ్డ పుట్టిండు. అయితే నిన్న అర్ధరాత్రి పిల్లాన్ని గుర్తు తెలియనోళ్లు ఎత్తుకెళ్లిర్రు. దవాఖానల పనిచేసేటోళ్ల నిర్లక్ష్యమే కారణమని రమ్య చుట్టాలు ఆసుపత్రి దగ్గర ధర్నా చేసిర్రు. ఇంకెన్ని ముచ్చట్లు దీనిపై వెంకటేష్ చెప్తాడు. వెంకటేష్, ఓవర్ టు యూ. నగర్లో ఇదే పెద్ద చల్మడ దవాఖానా. దీంట్లో పొద్దుగాల ఇవాళ ఎగిలివారంగా ఏదైతే ఉందో ఒక చిన్న పసికందు మగపిల్లగాడు తల్లి పొత్తిళ్ళకెళ్ళి మాయమైపోయిండు. అసలు ఇంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఒక పిల్లగాడు అంత దర్జాగా ఎట్లా మాయమైపోయిండు అనేది ఇప్పుడు ఎవరికి అంతుబట్టని విషయం. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి చీమె కూడా లోపలికి పోనీ అనంత సెక్యూరిటీ హాస్పిటల్కి ఉంటుంది. అనుమానం ఉంటే ఆపుతాం, లోపల నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అనుమానం ఉంటే ఆపుతాం. మామూలుగా బండ్లు పోతే ఆపుతాం. ఎవరైనా లోపల నుంచి మాకు ఫోన్ చేస్తే ఆపి చెక్ చేస్తాం. కంపల్సరీ అడుగుతాం పేషెంట్ అటెండర్ పేరేంటి, ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఏం వార్డులో ఏ వార్డులో ఇట్లా పోవాలన్నా కూడా మేము వాళ్ళ వివరాలు అడిగిన తర్వాతనే లోపలికి పంపిస్తాము. బయటికి వచ్చే వాళ్ళు మాత్రం అనుమానం ఉంటే తప్ప అడగమని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మనం ఇంకా కొన్ని వివరాలు చూడవచ్చు. ఇక్కడ ఒక చిన్న సీసీ కెమెరా ఒకటి ఇక్కడ స్తంభానికి గట్టి కనిపిస్తుంది. ఈ సీసీ కెమెరాలోనే రాత్రి అదే తెల్లవారుజామున పిల్లగాడు మాయమైన దానికి సంబంధించిన సీసీ రికార్డు దీంట్లో నమోదైంది. కానీ దానికి సంబంధించిన పోలీసు వాళ్ళు 2 ఫోటోలు అయితే బయట పెట్టారు. ఆ ఫోటోలలో కూడా చిన్న ఒక ఆడామే, తర్వాత ఒక మొగాయన బండి దొబ్బుకుంటూ బయటకు పోతూ ఉంటే ఆడామ వెనక నడుచుకుంటూ పోతున్న 2 ఫోటోలు అయితే బయటకు ఇచ్చారు. అవి కూడా చాలా క్లియర్గా లేవు. ఇది పాతకాలం నాటి సీసీ కెమెరా లెక్క కనబడుతుంది. ఇంత పెద్ద హాస్పిటల్లో లోపల ఎట్లా ఉంది, మనం ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎవరైతే బిడ్డ మాయమైందో ఆ తల్లి దగ్గరికి పోయి కూడా మనం వాళ్ళని అడుగుదాం, అసలు ఏం జరిగింది లోపల అనేది కూడా అడిగి తెలుసుకుందాం. 9 నెలలు మోసి కన్నబిడ్డ పురిట్లోనే మాయమైతే ఆ కన్న తల్లి బాధ ఎట్లుంటుందో మనందరికీ తెలుసు. అట్లనే ఇప్పుడు మనకు కరీంనగర్ జిల్లాకు దగ్గరగా ఉన్న బొమ్మకల్లోని చల్మడ ఆనందరావు హాస్పిటల్లో ఒక కన్న తల్లికి 4 రోజుల క్రితం పుట్టిన బిడ్డ రాత్రే పక్క నుంచి మాయమైపోయింది. దీంతో ఇవాళ పొద్దున్న నుంచి కూడా ఇక్కడ మొత్తం విషాద వాతావరణం నెలకొన్నది. ఇప్పుడు ఇక్కడ ఆ తల్లికి సంబంధించిన బంధువులు వీళ్ళంతా కూడా పొద్దున్న నుంచి తమ కొడుకు తమకు కావాలని ఏడుస్తూనే ఉన్నారు. అసలు ఏం జరిగిందో ఆ తల్లిని అడిగి తెలుసుకుందాం. పొద్దుగాల మాయమైంది అనుకున్న బిడ్డ అసలు ఏం జరిగిందమ్మా, ఎట్లా జరిగింది? నా పక్కనే పడుకున్నాడు. 4 తర్వాత నా కొడుకు కనిపించట్లే. ఇక అయిందమ్మా ఇలా డెలివరీ 5 days, 5 days అవుతుంది. 5 days నుండి నిన్నటి రాక పడుకోలే బాబు. పాలు రాలే, చీకలే, పడుకోలే, ఏడ్స్తూనే ఉన్నాడు. నిన్ననే కొన్ని పాలు వస్తే తాగిచ్చాను, పడుకోబెట్టాను. 3:30కి లేచి పాలు పట్టించిన, పడుకోబెట్టాను. ఇక్కడ పడుకోబెట్టేసరికి మళ్ళీ లేచి చూసరికి నా కొడుకు లేడు ఇంట్లో. ఇప్పుడు నీ పక్కన బిడ్డ లేడని చెప్పి ఎన్ని గంటలకు గమనించడం, ఎవరు గమనించారు ముందుగా? మా అత్తయ్య ఇక్కడికి వచ్చి చూసేసరికి బాబు లేడు అని చూసేసరికి అక్కడ మా అమ్మమ్మ పడుకుంది. అక్కడికి వెళ్ళి చూసక్కలేడు. బయట మా హస్బెండ్ మా అన్నయ్య పడుకున్నారు. వాళ్ళ దగ్గర కూడా లేడు బాబు. బయటికి వెళ్ళారు. చెప్పమ్మా, ఇప్పుడు మీకేమైతుంది? ఇప్పుడు ఈమె పొద్దుగాల నుంచి బిడ్డ అయిన తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు కదా, ఏమంటున్నారు వాళ్ళంతా? ఏమంటారు, చూస్తామంటారు, తెలుసుకుంటాం, చూస్తామమ్మా, బాధపడకంటారు. కానీ ఇంతవరకు అయితే ఏం తెలుస్తలేదు. నేను కొడుకు కంపల్సరీ కావాలి. నేను బతకను కొడుకు లేకపోతే. నేను ఎత్తుకోలేను కొడుకు నీ కల్లారా. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు బాలింతరాలు, పచ్చి బాలింతరాలు 5 రోజుల కింద పుట్టిన కొడుకు ఎంతో మురిపంగా చూసుకుందాం అనుకుంటే హాస్పిటల్ నుంచి ఇంటికి పోకముందే మాయమవడంతో ఈ చుట్టాలంతా కూడా అందరి కళ్ళల్లో కూడా కన్నీళ్ళు కనబడుతున్నాయి. ఇక్కడ ఉండే సిబ్బందిని కానీ రాత్రి ఎవరున్నారమ్మా ఇక్కడ డ్యూటీలో? నేను కాదు, వేరే రమా అని ఇక్కడ హాస్టల్ నుండి వస్తుంది. ఎంతమంది ఉంటారు మామూలుగా డ్యూటీలో ఇక్కడ రోజు? నైట్ డ్యూటీ ఒకరే ఉంటారు. సీసీ కెమెరాలు ఏం లేవనా? వాళ్ళలో లేవు సార్. చూడొచ్చు, ఇక్కడ మనకు సీసీ కెమెరాలు లేవు. ఇక్కడ రాత్రి డ్యూటీ చేసే వాళ్ళు తెలుసు ఇదంతా అని చెప్పి ఇక్కడ నర్సు చెప్తున్నారు. కానీ ఒక తల్లికి ఆవేదనను తీర్చాలంటే తన బిడ్డను తనకు తెచ్చేదాకా ఈ హాస్పిటల్ నుంచి కదలబోమని చెప్పి చెప్తున్నారు. అటు కింద దవాఖానం కూడా చుట్టాలు వాళ్ళంతా బంధువులంతా లొల్లుళ్ళు అయితే చేస్తున్నారు. ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా. ఇక చల్మడ దవాఖానాలో నుంచి పసికందును ఎత్తుకెళ్లిన ఘటనపై విచారణ జరుపుతున్నామని చెప్తున్నారు పోలీసోళ్లు. 5 టీంలతో సర్చ్ చేస్తున్నామన్నాడు కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి. అనుమానితుల ఫోటోలను కూడా రిలీజ్ చేసిర్రు. చిన్నారిని ఎత్తుకెళ్లినోళ్లను తొందరగానే పట్టుకుంటామన్నాడు.
చిన్నారిని ఎత్తుకెళ్లినోళ్ల వివరాలు తెలిపినోళ్లకు నగదు పారితోషికం ఇస్తామన్నాడు సిపి. సీసీ ఫుటేజ్ నుంచి చేసిన తర్వాత 8 గంటల ప్రాంతంలో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ సీసీ ఫుటేజ్ చూస్తే ఒక మహిళ శారీ వేసుకున్నటువంటి మహిళ ఒక బ్యాగ్తో పాటు లోపలికి రావడం కనిపించింది. మెటర్నిటీ వార్డు లోపలికి ఎంటర్ కావడం కనిపించింది. కానీ బ్యాగ్లో తీసుకుని పోయినట్టు బ్యాగ్లో వేసుకుని బేబీ ఇన్ఫాంట్ బేబీని బ్యాగ్లో వేసుకున్నట్టు కనబడుతున్నది. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఒక హోండా యాక్టివా బ్లాక్ కలర్ స్కూటీ మీద స్కూటీని తోసుకుంటూ కొద్ది దూరం ముందుకు వెళ్ళి తర్వాత ఈ కెమెరాలు ఈ సెక్యూరిటీ దాటిన తర్వాత వెళ్ళిపోయినట్టు కనబడుతున్నది. దీంట్లో ఎంఓ క్రిమినల్స్ అందరూ కూడా మేము చూస్తున్నాం. ఈ కేసు రిజిస్టర్ చేయబోతున్నాం. ఇంక వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు. కంప్లైంట్ తీసుకుని కేసు చేస్తాం. ఆల్రెడీ 5 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 5 స్పెషల్ టీమ్స్ కూడా ఈ ఏరియా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో కాకుండా మిగతా కరీంనగర్కి వెళ్ళేది తర్వాత చుక్కదానికి వెళ్ళే దారిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా అన్ని చూస్తున్నాం. ఇప్పటివరకు అయితే ఈ అఫెండర్ సంబంధించినటువంటి కెమెరాల్లో ఫుటేజ్ ఉన్నప్పుడు కూడా ఈ కెమెరాల క్వాలిటీ అండ్ క్లారిటీ బాగాలేదు కాబట్టి అఫెండర్స్ సంబంధించినటువంటి వాళ్ళ ఫీచర్స్ ఫిజికల్ ఫీచర్స్ స్పష్టంగా కనబడడం లేదు. వెహికల్ నెంబర్ కూడా కనబడడం లేదు. అయినప్పటికీ కూడా మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అతి తక్కువ టైంలో అతి త్వరలో ఈ కేసు డిటెక్ట్ చేసి కిడ్నాప్ చేయబడినటువంటి బేబీ బాయ్ని ట్రేస్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికి 5 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసినాము. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రొబేషనరీ ఐపీఎస్ సంగ్రామ్ సింగ్ పాటిల్ గారు కొత్తగా వారు ట్రైనింగ్ ఉన్నారు. వారు ఇక్కడ 2 డేస్ నుంచి రూరల్ పోలీస్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఫుల్ ప్లేజ్ ఇన్ఛార్జ్. వారి ఆధ్వర్యంలో ఏసీపీ తిరుపతి, కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి మేము దీని మీద ప్రయత్నం చేస్తున్నాం. అతి త్వరలో పట్టుకోవడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. దానిపైన అంటే మనకి సీసీ కెమెరాలలో ఫుటేజ్లలో తెలిసిన దాన్ని బట్టి దాన్ని హైదరాబాద్ నుండి మనకి రిపోర్ట్ తీసుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ గోయింగ్గా తప్పకుండా దాని మీద చర్య అయిపోయి ఇంత ఇమీడియట్గా అయితే అంత ఇమీడియట్గా సీసీ ఫుటేజ్ క్లారిటీ లేకుండా కొంత దాంట్లో మన క్లారిటీ ఏం జరిగింది అనేది తెలుస్తలేదు. దాన్ని అంటే హైదరాబాద్ పంపడం జరిగిందంటే ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్. పొద్దున 4 గంటలకు బాబు మిస్ అయ్యాను. అయితే 3:30 దాకా అక్కడే ఉన్నాను. నేను 3:30కు బయటికి వెళ్ళినా మా మమ్మీని లేపిన. మా మమ్మీ అయితే అక్కడ లేపి బయటికి వెళ్ళినా. కిందికి పోయి వాటర్ బాటిల్ వేసుకొని వచ్చినా. ఇట్లా పడుకుందామని పడుకుంటాను. కథం మా మమ్మీ వచ్చి బాబులేరా అన్న. ఒక బాబునే ఎత్తుకపోయారు.